నాకు ఏనుగులు కావాలి. ఏనుగులు ఎందుకు అంటే అది క్షత్రియుడిని ఉద్దేశించి చెప్తున్న మాట. క్షతము అన్న మాటకు అర్థం ఏంటంటే గండి అని ఒక అర్థం, పక్కకి వెళ్ళిపోయేటటువంటి స్థితి అని. దాని నుంచి ఉద్ధరింపబడడానికి ఏనుగు అంటే లోపల జ్ఞానైశ్వర్యం కావాలి అని అన్వయం. కాబట్టి బాహ్యంలో ఇంటి ముందు ఘైంకరించేటటువంటి ఏనుగులు కావాలి. ఏనుగును అందరూ భరించనూ లేరు, ఏనుగు మీద అందరూ ఎక్కనూ లేరు. ఏనుగు మీద ఎక్కాడు అంటే అదొక గొప్ప ఐశ్వర్యం. ఏనుగు మీద ఎక్కాడు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండగలిగినటువంటి లక్షణం కూడా ఉండడం అంతకన్నా గొప్ప లక్షణం. ఎందుకంటే ఏనుగు ఎక్కాడంటే సామాన్యుడు కాడు. ఏనుగు ఎక్కాడు అనుకోండి, ఆయన ఎవరు? మహారాజు అయ్యి ఉండాలి, చక్రవర్తి అయ్యి ఉండాలి, ఏనుగుని పోషించుకోగలిగిన వాడు అయ్యి ఉండాలి. అంటే ఎంతటి ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యానికి ఉండే పెద్ద బాధ ఏమిటంటే అది కళ్ళు నెత్తి మీదకి తీసుకెడుతుంది. ఇప్పుడు అది తీసుకెళ్ళింది అనుకోండి కింద పడిపోతాడు. అందుకే ఏనుగు ఎక్కిన వాడికి వినయం ఉంటే దాని మీద పద్యం చెప్తాడు. అల్లసాని పెద్దనగారు అనుచరిత్ర చేస్తూ ఎదురైనచో తన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమనకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేక అగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబురగుచు అని చెప్పుకున్నాడు. పెద్ద రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతుంటే అల్లసాని పెద్దనగారి వీధిలో నడిచి వెళ్ళిపోతుంటే గబగబా ఏనుగు దిగి ఒరే ఈయన్ని కూడా ఎక్కించండి అనేవాడు కాదు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే కిందకి దిగి ఓ పెద్దనగారు నడిచెడుతున్నారు రండి అని చెయ్యి ఇచ్చి ఆయన్ని ఎక్కించి తాను ఎక్కేవాడు. అంతేకాదు మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే మనుచరిత్రని తాను అంకితం అందుకునేటప్పుడు పెద్దనగారు కూర్చున్న పల్లకిని తన భుజం మీద పట్టి మోశాడు. బిరుదైన కవిగండ పెండేరమునకి తగునని తానే పాదమున తొడగే. ఆయన మహారాజు, చక్రవర్తి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. అటువంటి వాడు పెద్దనగారి ఎడమ పాదం పట్టుకుని గండపెండేరం వేశాడు. నీ అంత మనగాడు ఎక్కడున్నాడయా? ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు. ఆ ఏనుగెక్కినంత వినయం. ఈ రెండు ఎక్కడ కలిశాయో అక్కడ లక్ష్మీదేవి యొక్క తాండవం. అంటే స్థిర నివాసం చేస్తోందని గుర్తు. డబ్బు ఉంది, అహంకారం లేదు. డబ్బు ఉండి అహంకారం లేదంటే లక్ష్మి స్థిర నివాసంగా ఉంది అని గుర్తు. అక్కడ లక్ష్మి ఉంది, అహంకారం వచ్చింది, కదలడానికి సిద్ధంగా ఉందని గుర్తు. అందుకే భాగవతంలో ఆ కుబేరుడి యొక్క కుమారులు నలకోపర మణిగ్రీవులకి శాపం ఇచ్చేటప్పుడు నారద మహర్షి అంటారు, కలవారి సుతులమనుచును కలకంటుల తోడకూడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు అవడం వల్ల అహంకారం తలకెక్కింది. వీళ్ళ ఐశ్వర్యం తీసేసి మద్ది చెట్లై పడిపోతే వీళ్ళకి తెలిసి వస్తుంది అనుకున్నాడు. కాదు కాదు, కొంతమందిని చూడండి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఎంత వినయంగా ఉంటారు. ఆ ఐశ్వర్యం వాళ్ళని పాడు చేయదు, పరమ వినయంగా ఉండడానికి కారణమవుతుంది. అంటే ఏమిటంటే లక్ష్మి స్థిర నివాసమై ఉన్నది. అది వెళ్ళిపోయే లక్ష్మి కాదు, ఉండే లక్ష్మి. అది వాళ్ళని పాడు చేయలేదు, వాళ్ళని అలాగే నిలబెట్టింది. అది భగవద్విభూతి. కాబట్టి అమ్మా, నాకు కేవలం నేను అనుభవించడం కాదు, ఏదో ఇవాళ అనుభవించి రేపు శరీరం వెళ్ళిపోవడం కాదు, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి. దీర్ఘాయుర్దాయం లేదనుకోండి, దీర్ఘాయుర్దాయం లేకపోతే ఎన్ని ఉంటే మాత్రం ఏమిటి సుఖం? భార్య ఉంది, ఓ కొడుకున్నాడు, అర్ధాయుష్గా వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ ఎంత బాధపడతారు. కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉండాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, చిరంజీవన్నే వక్షపిత పశు పాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అమ్మవారిని స్తోత్రం చేసిన వాడికి, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న వాడికి అమ్మవారి ఇచ్చేటటువంటి గొప్ప అనుగ్రహం ఏమిటంటే దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుంది. ఆయువుకి పక్కన ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యముతో కూడినటువంటి ఆయువు వలన పుణ్యకర్మ చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది లక్ష్మి. ఇక ద్రాపే అంధస్వస్పతే దరిద్రం నీలలోహిత అని అడుగుతారు ఎదుర్వేదంలో. అమ్మా, నాకు కేవలముగా ఈ శరీరం ఉండడం, శరీరము దీర్ఘాయుష్మంతంగా ఉండడం కాదు, ఇది ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండడం ఎందుకు? ఊళ్ళో వాళ్ళందరినీ బాధపెట్టడానికి కాదు, దీంతో మంచి మంచి పనులు చేసుకోవడానికి అవకాశం కలగాలి. ఇది ఒక్క గంట తాళలేదు, అన్నం పెట్టకపోతే ఒక్క గంట ఆలస్యం అయిందనుకోండి పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతాయి, ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది. ఇంకెందుకు, ఏం చేస్తాడు పాపం దాంతో?
అలా ఉండకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.